దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసిరి. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసిరి. రండి దైవజనమా, పూజా సమయమిది. స్వర్గనాథుని ఆరాధిద్దా, ప్రేమనాథుని స్తుతించుదా. స్వర్గనాథుని ఆరాధిద్దా, స్నేహరాజుని స్తుతించుదా. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసిరి. రండి దైవజనమా, పూజా సమయమిది, పూజా సమయమిది. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం మల్లాపూర్ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు లింగారెడ్డి, ఫాతిమారెడ్డి, విజయమేరి. పుట్టినరోజు జరుపుకుంటున్న జోసఫ్ ప్రణయ్ రెడ్డికి మరియు మార్చిలో పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ దేవుని దీవెనలు, ఆరోగ్యములు. బాల ప్రణీత్ రెడ్డికి మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం సత్తెనపల్లి విచారణ, పలుకులూరి జోసఫ్ లాటిమార్, మేరీ స్టెల్లా, జాన్, రీటా మెర్సీ, ఎలీనా రోజ్. వీరి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు గాను కుమారుడు, కుమార్తెల కుటుంబంలో మనువడు, మనవరాళ్లకు మంచి ఆయుర ఆరోగ్యములు, దేవుని దీవెనలు, తండ్రి దేవుని పవిత్రాత్మలు ఎల్లవేళలా కాచి కాపాడాలని, జ్ఞానమందు ప్రాయమందు దేవుడు తోడు ఉండాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం చిలకలూరిపేట విచారణ, కీర్తిశేషులు మేడుకొండు జోసఫ్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు ఫాతిమా గారికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని కోరుతూ దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. జి మధు గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం మంగినపూడి విచారణ, 10వ పుట్టినరోజు జరుపుకుంటున్న జాంటాన్ ఫిలోమిన్కి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ జయమ్మ గారి కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సాగర్ నగర్ విచారణ, శనివారపు జోసఫ్ రెడ్డి, జ్యోతి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు. ఆహ్లాద్ మరెడ్డికి మంచి భవిష్యత్తు, అమూల్యకి దేవుని చిత్తంలో వివాహం జరగాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం సాగర్మాత విచారణ, కుమార్, అనిల కుమారి, విజయ్ కుమారి, రాజ్ కుమార్ కుటుంబాలలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని, రాజ్ కుమార్ గారికి మంచి ఆరోగ్యం దయచేయమని కోరుతూ మలపాటి మరియదాస్, ఫాతిమా మేరీ మరియు కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ, వట్టి సుదీప్ రెడ్డి, సుజయ్ రెడ్డి, జోసఫ్ రెడ్డి మరియు కవిత కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం సెయింట్ ఆగ్నెస్ విచారణ, జోసఫ్, కరుణ, భాను, హర్షిత, సహితి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. రజనీకాంత్ గారి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ఈ రోజు యొక్క ఈ దివ్య బలి పూజలో ఎవరైతే వాళ్ళ ముఖ్య ఉద్దేశాన్ని గుర్తుంచుకొని ప్రభు కోసం ప్రార్థన చేస్తున్నారో, ప్రభుని వేడుకుంటున్నారో వారందరి ముఖ్య ఉద్దేశాల కోసం ప్రార్థన చేసుకుందాం.
ఇదిగో విశ్వాసపాత్రుడును వివేకవంతుడైన సేవకుడు, ఇతని నీ ప్రభువు తన ఇంటి వారిపై నియమించెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ పునీత యోసేపు పరిశుద్ధ కన్య మరియ అయిన భర్త గారి యొక్క మహోత్సవాన్ని కొనియాడుతుంది. మనము ప్రవేశవచనములో విన్న విధంగా విశ్వాసపాత్రుడును వివేకవంతుడైన సేవకుడు, ఆయన పవిత్రుడు, అతి పవిత్రుడు. అందుకోసమే దేవుడు వారిని తన కుమారునికి చాకుడు తండ్రిగా ఎన్నుకొనబడి ఉన్నారు. అలాంటి పవిత్రుడు ఎందుకయ్యాడంటే దేవునికి విధేయంగా ఉన్నాడు కాబట్టి, దేవుని మాటను ఆలకించి పాటించాడు కాబట్టి. క్రీస్తునాథన్ సహోదరి సహోదరులారా, ఇలాంటి శుభతరుణంలో మనం యోసేపు గారి గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం కూడా దేవునికి విధేయంగా ఉండాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దాని ప్రకారం దీవించాలి. మనలో ఉన్నటువంటి లోపాల వలన కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని మనం పెడచెవిన పెడుతూ ఉంటాం. దేవుని వాక్యాన్ని వినము, దేవుని వాక్యానికి దూరంగా పోతూ ఉంటాం. దానికోసమని ఈ పండగ సమయంలో మన పాపములు ఒప్పుకొని ప్రభుని క్షమాపణ అడుక్కుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడితోనూ సహోదరి సహోదరులారా, మీతోనూ నా పాపను ఒప్పుకొంచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మేమును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. Gloria, 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 Gloria. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా 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 మహోన్నతమున మన దేవునికి మహిమా. మహిమ గీతం పాడెదము గణ దేవునికి, భూమిల ప్రజలకు శాంతిని ఇచ్చును. మహిమ గీతం పాడెదము గణ దేవునికి, భూమిలో ప్రజలకు శాంతిని ఇచ్చును. దేవి మహారాజును ఆరాధించి స్తుతించెదము మన ప్రభునామం. దేవి మహారాజును ఆరాధించి స్తుతించెదము మన ప్రభునామం. మహిమా మహిమా మహోన్నతమున మన దేవునికి మహిమా.
దైవసుతుడు ప్రభు క్రీస్తుకు పాడెదము, ప్రభు యేసే దివ్య గొర్రె పిల్ల. దైవసుతుడు ప్రభు క్రీస్తుకు పాడెదము, ప్రభు యేసే దివ్య గొర్రె పిల్ల. పాపాలను మోసిన ప్రభువా ప్రార్థన వినుమా దయచూపుమా. పాపాలను మోసిన ప్రభువా ప్రార్థన వినుమా దయచూపుమా. మహిమా మహిమా మహోన్నతమునా మన దేవునికి మహిమా. ముక్తిదాత ప్రభు క్రీస్తుకు పాడెదము, తండ్రికి కుడి ప్రక్క కూర్చున్నవో ప్రభువా. ముక్తిదాత ప్రభు క్రీస్తుకు పాడెదము, తండ్రికి కుడి ప్రక్క కూర్చున్నవో ప్రభువా. పరిశుద్ధుడవు నీవే ప్రభువా ప్రార్థన వినుమా దయచూపుమా. పరిశుద్ధుడవు నీవే ప్రభువా ప్రార్థన వినుమా దయచూపుమా. మహిమా మహిమా మహోన్నతమునా మన దేవునికి మహిమా. తండ్రి దేవునికి మహిమా, ఆయన సుతులకు మహిమా, పావనాత్మకు మహిమా, త్రియేక దేవునికి మహిమా. తండ్రి దేవునికి మహిమా, ఆయన సుతులకు మహిమా, పావనాత్మకు మహిమా, త్రియేక దేవునికి మహిమా. మహిమా 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 మహిమా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదాము. సర్వశక్తిగలవు నిత్య సర్వేశ్వరా, లోకరక్షకుడును మా ప్రభువైన యేసును, పునీత యేసూపుని నమ్మక పాత్రమైన సంరక్షణకు అప్పగించితివి. మా రక్షణపు ఆరంభదశను విశ్వాసనీయమైన అతని భద్రతకు మీరు ఉంచితిరి. పునీత యూసుఫుని విజ్ఞాపన ప్రార్థన సహాయమునా నీ శ్రీసభ మానవ రక్షణ పరమ రహస్యములను వివరించి విషదపరచు వాటి రక్షణలో సదా నిమగ్నమై ఉండునట్లు కృపజూపుము. మీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుడు అతనిని అతని తండ్రి దావీదు రాజ్యమునకు అధిపతిని చేయును. మొదటి పట్టణము సామువేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 4-5 వచనముల వరకు, 12-14 వరకు మరియు 16వ వచనం. ఆ రాత్రియే ప్రభు వాక్కు నాతో ఇట్లు చెప్పెను, నీవు వెళ్ళి నా సేవకుడైన దావీదుతో
ప్రభువిట్లు సెలవిచ్చుచున్నాడని చెప్పుము. నీవు నేను నివసించుటకు ఒక మందిరము నిర్మింతువా? నీవు రోజులు నిండిన నీ పితరులను కలుసుకొని పిమ్మట నీ మేను నుండి వెలువడిన తనయునే నా రాజ్యమునకు అధిపతిని చేసేదను. అతడు నాకు మందిరము నిర్మించును. నేను అతని సింహాసనమును కలకాలము స్థిరపరిచెదను. కాని ఈ దుష్కార్యము చేసి యావేను తిరస్కరించితిని కనుక నీకు పుట్టిన బిడ్డడు మరణించెను అనెను. దావీదు శిశువు తరపున యావేను వేడుకొనెను. అతడు పస్తుండెను, రేయి కటిక నేలపై పరుండెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ. దావీదు వంశజులు కలకాలము కొనసాగుదురు. ప్రభు, నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నీ విశ్వసనీయతను రాబో తరములన్నిటికీ నోరారా ఉగ్గడించెదను. నీ ప్రేమ కలకాలము నిల్చునని, నీ విశ్వసనీయత ఆకాశము వలె శాశ్వతముగా ఉండిపోవునని ప్రకటింతును. నేను ఎన్నుకొనిన అతనితో నేను నిబంధనము చేసుకొనిన నా సేవకుడైన దావీదుకు నేను మాట ఇచ్చి తిని, నీ వంశజులు కలకాలము పరిపాలనము చేయుదురు. నేను నీ సింహాసనమును శాశ్వతముగా నిలుపుదును అని నేను అతనితో పలికి తిని అని నీవు నుడివితివి. అందరూ. దావీదు వంశజులు కలకాలము కొనసాగుదురు. అతడు నాతో, నీవే నాకు తండ్రివి, దేవుడవు, రక్షణ దుర్గము అని చెప్పుకొనును. నా స్థిరమైన ప్రేమతో అతని నిలబెట్టుకొందును. నేను అతనితో చేసుకొనిన నిబంధనము శాశ్వతముగా కొనసాగును, దృఢముగా నుండును. అందరూ. దావీదు వంశజులు కలకాలము కొనసాగుదురు. నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము విశ్వసించి నిరీక్షించెను. 2వ పట్టణము. పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 13వ వచనము, 16వ వచనం నుండి 18వ వచనం వరకు మరియు 22వ వచనము. అబ్రహాము అతడి సంతానము ఈ ప్రపంచమును వారసత్వముగా పొందుదురని దేవుడు వాగ్దానము చేసెను. ఈ వాగ్దానము ధర్మశాస్త్రము పాటించినందులకు చేయలేదు. అతనిలో విశ్వాసం ఉండుట వలన దేవుడు అతనిని నీతిమంతునిగా పరిగణించి ఈ వాగ్దానము చేసెను. ఏలైనా అట్టివారు తమ పొట్టలకే కాని మన ప్రభువగు క్రీస్తుకు సేవ చేయువారు కాదు. మంచి మాటల ద్వారా, పొగడ్తల ద్వారా అమాయకుల మనసులను వారు మోసగింతురు. ఈ లేఖను రాసిన తెర్తియా అను నేనును మీకు ప్రభువునందు శుభాకాంక్షలను అందించుచున్నాను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. జీవమిచ్చిడి వాక్యము యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము. జీవమిచ్చిడి వాక్యము యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము. వీణుల విందైన వాక్యము మనసులకు ఆనందము. వీణుల విందైన వాక్యము మనసులకు ఆనందము. ఆలకించుడి, విశ్వసించుడి. ఆలకించుడి, విశ్వసించుడి.
ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందరుగాక. పునీత మత్తయ్య గారు రాసిన క్రీస్తు శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 1 వచనములు 16, 18 నుంచి 21 వరకు మరియు 24 వచనములు. మరియమ్మ భర్తయగు యోసేపు యాకోబునకు జన్మించెను. మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించెను. యేసు క్రీస్తు పుట్టుక రీతి ఎట్టిదనా, ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహము నిశ్చయమైనది. కానీ వారు ఇరువురును కాపురము చేయకముందే పవిత్రాత్మ ప్రభావము వలన మరియమ్మ గర్భము ధరించినది. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టం లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావం వలన గర్భము ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను. నిద్ర నుండి మేలుకొనిన యోసేపు ప్రభుదూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ పునీత యోసేపు కన్య మరియ వరుడు గారి పండగను మనము కొనియాడుతుంది. బిషప్ బ్యారెన్ గారు అన్నట్లుగా పురుషులలో గొప్ప పునీతేవుడని మనము తలస్తే ఆయన పునీత యోసేపు గారని చెబుతారు. మన పవిత్ర గ్రంథంలో ఎంతోమంది వక్తలను, మంచి ప్రవక్తలను విని ఉన్నాం. కానీ పునీత యోసేపు గారు ఎందుకు అతి గొప్ప పునీతుడు అని బిషప్ బ్యారెన్ గారు అంటారంటే, ఆయన వినే మనిషి. హీ జస్ట్ లిసన్స్. మితభాషి. ఆయన ప్రభు వాక్యాన్ని వింటారు, వినడమే కాదా దాని ప్రకారము ఆచరించి జీవితాన్ని పాటిస్తారు. అందుకోసమే అంటారు, లూకా సువార్త అధ్యాయం 11, 27, 28 వచనంలో మనం వింటున్నాం ప్రభు వచనం, దేవుడు వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా తను జీవించువారు ధన్యులు, ఆశీర్వదింపబడుదురు అని పునీత యోసేపు గారు వారు చేసినటువంటి పని ఇది. దేవుని చిత్తాన్ని దేవుని వాక్యం ద్వారా విన్నారు, ఆ వాక్యం ప్రకారం జీవితాన్ని సాగించారు. కాబట్టి తల్లి తిరుసభలో గొప్ప పునీతుడిగా నేడు నిలిచి ఉన్నారు. క్రీస్తునాథుని సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. ఎప్పుడు మనం దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు అంటూ ఉంటారు, నన్ను కూడా, ఫాదర్ మేము 24 గంటలు ప్రార్థన చేస్తున్నాం, మాకు కుటుంబంలో ఎందుకు శాంతి లేదని, మాకు ఎందుకు ఉద్యోగాలు రాలేదని, ఎందుకు మేము అప్పుల్లో ఉన్నామని, మా బిడ్డలకు ఎందుకు పెళ్లి కాలేదని సతమతమవుతూ దేవుని సవాల్ చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు. క్రీస్తునాథుని సహోదరులారా, మనం తెలుసుకోవాల్సింది ఒకటే, నీకు కావలసింది నీవు దేవుడికి చెప్తున్నావు, కానీ దేవుడు నీకు ఏం చెప్తున్నాడు అని నీవు ఎప్పుడైతే వింటావో అప్పుడు నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మన మానవ లోపం ఏంటంటే, మనం చెప్పిందే దేవుడు వినాలి, దేవుడు చెప్పిందే మనం వినము. పునీత యోసేపు గారా వారి ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు చెప్పింది మనం వినాలి. అప్పుడే మన జీవితము ఆనందంగా ముందుకు సాగుతుంది. మరి రెండో విషయం మనం తెలుసుకుంటే, యోసేపు గారు కలలు కనే వ్యక్తి. పగటి కలలు కాదండి, దేవుని చిత్తానం మన భవిష్య గురించి ఏ విధంగా ప్రణాళిక ఉంది అనేది మనము గుర్తించుకోవాలి. మనము మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో వింటున్నాము, దేవుడి దూత యోసేపు గారికి దర్శనమిచ్చి కలలో మాట్లాడినట్టు.
వాస్తవానికి నీతి సుందరుడు అనే పుస్తకం ద్వారా నేను తెలుసుకునేది ఏంటంటే, పెళ్లి కాక ముందు నుంచే ఆయనకు 24-25 సంవత్సరముల వయసు నుంచే దేవుడి కళను ఆయన చూసి భవిష్యత్తు గురించి అర్థం చేసుకునేటువంటి అదృష్టము, ఆయన యొక్క వరము ఆయనకు ఉండేది. ఆ కళలోనే దేవుడి దూత ద్వారా ఆయనకు తెలిసింది, అందమైన కన్య ద్వారా ఆయనకు పెళ్లి అవుతుంది. ఆ అందమైన కన్య మరి అని ముందుగా చెప్పబడుతుంది. అప్పటి నుంచి మరి ఎడల ఆయనకు అమితమైన ప్రేమ. చూడక ముందే ఎలా ఉంటుందో ఆ మరియా, ఏ విధంగా ఉంటుంది, అందమైన భార్య అంటున్నారు దేవుడు, ఏంటి అని ఆయనలో తెలియని ఉత్సాహం. కానీ మరియకు 14 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు వారి పెద్దలంతా ఒక స్వయంవరానికి పిలుస్తారు. దావీదు వంశములో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకుడు ఈ స్వయంవరానికి రావాలి అని. కానీ సర్వసాధారణమైన యూసెఫ్ గారిలో తెలియనిటువంటి అసంతృప్తి. ఎందుకంటే నేను అంత అర్హుడినా అని. కానీ పోతారు. ఆ స్వయంవరములు అంటే ఇప్పుడు అనుకున్నట్లుగా పెద్ద యుద్ధాలు చేసేది అది ఏది కాదండి. కాదంటే ఎవరికైతే యువకులందరికీ ఎండిపోయిన కర్రనిస్తారు. ఎండిపోయిన కర్రని ఇస్తే వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు రాత్రిలో ఆ ఎండిపోయిన కర్ర ఎవరి ఎండిపోయిన కర్రలకైతే చిగురిస్తుందో, పుష్పాలు కాస్తాయి, వారే మరియకు సరైన భర్త అని వాళ్ళు నిశ్చయించడం జరుగుతుందన్నమాట. కానీ దేవుడి చిత్త ప్రకారము యోసేపు గారికి ఇచ్చినటువంటి ఎండిపోయిన కర్రకే చిగురించడం జరుగుతుంది. లిల్లీ పుష్పాలు తెల్లగా వికసించడం జరుగుతుంది. లిల్లీ పుష్పాలు పవిత్రతకు చిహ్నము. తద్వారా మరియకు సరిపోయినటువంటి మంచి వరుడు పునీత యోసేపు గారిని వాళ్ళు నిశ్చయించి వారి ఇరువురికి నిశ్చితార్థం చేస్తారు. అప్పటి నుంచి యోసేపు గారు తెలియని ఆనందం, ఇంకా మరి ఎడల తెలియని ప్రేమ, ఆప్యాయత, అనురాగం పెరుగుతాయి. కానీ అనుకోని విధంగా అకస్మాత్తుగా తల్లి మరియ గర్భవతి అనే వార్త వినడంలో యోసేపు గారు గుండె పగిలంత విషయం జరుగుతుంది అన్నమాట. కానీ ధర్మశాస్త్ర ప్రకారం జీవించేవంటి యోసేపు గారు మోసే ధర్మశాస్త్ర ప్రకారము ఒక కన్య పెళ్లి కాకముందు గర్భవతి అయితే రాళ్లతో కొట్టి చంపబడాలి అనేది ఆయనకు బాగా తెలుసు. ఎంతో కట్టుదిట్టమైనటువంటి యోసేపు గారు కూడా ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి ఒక మానవతా దృక్పథంతో, దేవుడిచ్చినటువంటి దయా కనికరంతో ఆమెను బహిరంగముగా పరిత్యజించుకోకుండా మౌనంగా ఆమెను త్రోచిపుచ్చుకోవాలని నిశ్చయించుకుంటాడనమాట. ఒకవైపు ఆయనకున్నటువంటి ప్రేమ, ఇంకొక వైపు ధర్మశాస్త్ర బోధము, రెండిటిలో సతమతం ఉంటాడు. యోసేపుకు దూత కనిపించి భయపడవలదు అని నువ్వు స్వీకరించు తల్లి మరి అనే సందేశం ఇస్తుంది. మన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో తెలియని సతమతం అవుతూ ఉంటాం. ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి తెలియక మనం సతమతం అవుతూ ఉంటాం. అలాంటి పరిస్థితులలో మనము పునీత యోసేపు గారికి ప్రార్థన చేయాలి. అప్పుడు ఆయన శక్తి ప్రభావం వలన మనము ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎట్లు తీసుకోవాలి అనేది దేవుడు మనకు ప్రేరణను దయచేస్తూ ఉంటారు. క్రీస్తునాథం సహోదరి సహోదరులారా, ఆఖరిగా నేను ఒక సాక్ష్యాన్ని చెప్పి ముగించదలుచుకున్నాను. ఏంటంటే 1865 సంవత్సరంలో కార్డినల్ హెర్బర్ట్ వాన్, నేను ఒక మిల్హిల్ సంస్థకు చెందినటువంటి గురువును. ఆయన మిల్హిల్ మిషనరీస్ అనే సమాజాన్ని స్థాపించక ముందుగా ఒక భూమి కోసము ఆయన ప్రయత్నం చేస్తుంటారు. లండన్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఆయన చూస్తున్నప్పుడు భూమి కోసం పోతే ఒక వ్యాపారవేత్త కాడికి పోతే ఆయన భూమి ఇవ్వడు. ఆయన ప్రార్థన చేస్తాడు. ఎంత ప్రార్థన చేసినా కానీ విసుకుంచేవాడు. అలాంటి సమయంలో మా కార్డినల్ వాన్, మా ఫౌండర్, చిన్న యోసేపు గారి స్వరూపాన్ని పేపర్లో చుట్టి అట్లా పోతూ ఇది మీ ఇంట్లో పెట్టుకుంటారా అని ఆ వ్యాపారవేత్త ఇంట్లో పెడతాడనమాట. ఆయనకి ఇష్టం లేకుండా సరే మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకెళ్ళు అని ఆ స్వరూపాన్ని ఆయన రూమ్లో పెట్టుకుంటాడు. తర్వాత కార్డినల్ హెర్బర్ట్ వాన్ ఎప్పటికీ అటువైపు పోలేదు. ఎందుకంటే ఆయనకు నమ్మకం, దేవుడే నన్ను పిలుస్తాడు అని. ఒక సంవత్సరం తర్వాత ఆయన వ్యాపారవేత్త పిలిచి, నేను ఈ భూమిని మీకు ఇవ్వదలుచుకున్నాను అని $5,000 ఎంతో చాలా చీప్గా, తక్కువ ధరకు ఆ భూమిని అమ్మేసి మిషనరీ సంస్థకు ఆయన డొనేట్ చేస్తాడనమాట. జీవితంలో ఇండ్లు లేక బాధపడుతుంటాం,
ఇండ్లు కట్టుకోలేక బాధపడుతుంటాం, భూమి తగాదలతో బాధపడుతుంటాం. పునీత యోసేపు గారిని ప్రార్థన చేసుకుందాం. ఆయన ప్రార్థన శక్తి వలన మనలో ఉన్నటువంటి సమస్యలు, భూ సమస్యలు అవన్నీ ఒక కొలికి వస్తాయనేది మేము నమ్ముతున్నాం. మా సంస్థాపకుడు పునీత కార్డినల్ వారి ద్వారా. క్రీస్తునాథ సహోదరి సహోదరులారా, ఈ రోజు మనం తెలుసుకున్నటువంటి ఏంటంటే, మనం దేవుని వాక్యాన్ని వినాలి. దేవునితో మనం చెప్పడం కాదు, దేవుడు మనకేం చెప్తున్నది మనం వినాలి. మౌనంగా దేవుని వచనం ప్రకారం జీవించాలి అని ఈ దివ్యబలి పూజ ద్వారా మనం తెలుసుకుందాం. ముందుకు సాగిపోదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. విశ్వాస ప్రమాణము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి స్లేవ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఆమేన్. పరమాత్ముడు యేసయ్యకు అర్పింతు పుష్పాంజలి. పరమేశుడు నా స్వామికి అర్పింతు ప్రేమాంజలి. పరమాత్ముడు యేసయ్యకు అర్పింతు పుష్పాంజలి. పరమేశుడు నా స్వామికి అర్పింతు ప్రేమాంజలి. నారుదినే పీఠముగా పదిలపరిచితి, స్వీకరించగా ఆశ్రయించితి. నారుదినే పీఠముగా పదిలపరిచితి, స్వీకరించగా ఆశ్రయించితి. పరమాత్ముడు యేసయ్యకు అర్పింతు పుష్పాంజలి. పరమేశుడు నా స్వామికి అర్పింతు ప్రేమాంజలి. సహోదరి సహోదరులారా, మనం అర్పించే బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శిశవ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, కన్య అయిన మరియమాతను నువ్వు ఉద్భవించిన మీ జనితీక కుమారుని పునీత యోసేపుని ప్రేమతో సేవించెను. అటులనే నిర్మలమైన మనసుతో నీ పీఠము వద్ద విశ్వాసపాత్రమైన సేవలందగల యోగ్యతను మాకు దయచేయమని ప్రార్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతా వందనములు చెల్లించుటయును, పునీత యోసేపు మహోత్సవం నాడు మేము స్తుతించే మహిమపరచుటయును యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము.
ఏలైనా నీతిమంతుడైన యోసేపును దేవుని కన్యమాతకు వరుని నీవు దయచేసితివి. పవిత్రాత్మ అవతరింపు ద్వారా ఉద్భవించిన మా ప్రభువును, మీ జనితేక కుమారుడైన యేసుక్రీస్తును తండ్రిగా సంరక్షించుట కొరకు విశ్వాసపాత్రుడును వివేకవంతుడును నీతిమంతుడనైన ఆ సేవకునికి నీ కుటుంబ బాధ్యతను అప్పగించితివి. కనుక క్రీస్తు ద్వారా దూతలు మీ సార్వభౌమత్వమును పొగుడుచున్నారు, ప్రభువులు రాజ్యములు ఆరాధించుచున్నారు, అధికారులు ప్రభుత్వములు వణుకుచున్నారు. పరమండలమంది బలవంతులను ఆనందపరవశులై మహాదేవదూత గణములను ఏకమై ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరములను ఏకం చేసి దీనభావముతో మేము స్తుతించుట ఎట్లనగా, సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధులు, సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధులు, రాజ్యము శక్తి మహాత్యము గలవు రాజా పరిశుద్ధులు, రాజ్యము శక్తి మహాత్యము గలవు రాజా పరిశుద్ధులు, సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధులు, సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధులు, పరిశుద్ధుడవని దూతగణములు నీ గణనామము పొగడంగా, పరిశుద్ధుడవని దూతగణములు నీ గణనామము పొగడంగా, మేమందరము ఏక స్వరముతో అనుదినము స్తుతి పాడెదము, మేమందరము ఏక స్వరముతో అనుదినము స్తుతి పాడెదము, సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధులు, సైన్యములకు అధిపతి అయిన దేవా పరిశుద్ధులు, ఇహ పరమండలి అధిపతివై పరిపాలించెడి రాజా, ఇహ పరమండలి అధిపతివై పరిపాలించెడి రాజా, మహోన్నతుడా ఏలినవారా మీకే మా స్తుతి మహిమా, మహోన్నతుడా ఏలినవారా మీకే మా స్తుతి మహిమా, హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊరటయో మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నీరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము, మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే
భోజనానంతరము పాత్రమునందుకొని మీకు మరల కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నీరి, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము మీ ఉత్థానమును చాటిదము మీ ఉత్థానమును చాటిదము. నీవు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమోసుకు ఈ అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచయ చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెబుతున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారు మగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించున్న మీ శ్రీసభను జ్ఞాపముంచుకొనము. మా లియో జగద్గురువులను, మా అంటోని పీఠాధిపతులను, గురువులందరితో పట్టి మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికర ముందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపముంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మన కుటుంబంలో చనిపోయిన వారందరి ఆత్మల కోసము ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభు, మా అందరిపై దయచూపి దేవుని కన్నితలియగు మరియమాతతోనూ, పునీత యోసేపు గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చినటువంటి పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యుద్ధపు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము.
మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుతుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యం, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీసభ యొక్క విశ్వాసమును వీక్షింపము. మీ చిత్తం ప్రకారము శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహిము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు క్రీస్తు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకపాపను పరిహరించిన ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకపాపను పరిహరించిన ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకపాపను పరిహరించిన ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించు క్రీస్తు, ఈయన యొక్క పవిత్రమైన విందుకు పిలువడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించిన పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మధుర మధుర మగు మహిమాన్వితుడగు మరియసుతుని విందు. మధుర మధుర మగు మహిమాన్వితుడగు మరియసుతుని విందు. మంజుల శ్రీకరుడే స్వయముగా రుదించి మమతలు వినజిల్లే అమృతరస విందు. మంజుల శ్రీకరుడే స్వయముగా రుదించి మమతను విరజిల్లే అమృతరస విందు. ఆరగించరండి, స్వీకరించరండి. ఆరగించరండి, స్వీకరించరండి. మధుర మధుర మగు మహిమాన్వితుడగు మరియసుతుని విందు. మధుర మధుర మగు మహిమాన్వితుడగు మరియసుతుని విందు. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినోదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్ము ఎడబాయినట్లు, చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మేము స్తుతింతునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుదము. దయ్యామకులగు సర్వేశ్వరా, ఈ బలిపీఠము మీది విందుతో మీ కుటుంబమును పోషించితివి. అది వారి పట్ల మీ ఎనలేని శ్రద్ధకు గుర్తుగా ఉన్నది. కావున
పునీత యూసుపు మహోత్సవము నాడు ఆనందించుచున్న వారిని కృపతో కాపాడి మీ అనుగ్రహములకు భద్రతను దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలందరినీ ఆశీర్వదించి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. మాన్యనీయుడా, మహిమాన్వితుడా, నిష్కలంక మరియకు నిగ్రహవరుడా. మాన్యనీయుడా, మహిమాన్వితుడా, నిష్కలంక మరియకు నిగ్రహవరుడా. దయతో మము దీవించండి, మా కొరకు ప్రార్థించండి. దయతో మము దీవించండి, మా కొరకు ప్రార్థించండి. కలనైన ప్రభు మాటలు విస్మరించలేదు, చెదరని విశ్వాసముతో విధయించినావు. కలనైన ప్రభు మాటలు విస్మరించలేదు, చెదరని విశ్వాసముతో విధయించినావు. కన్య మరియ మాతకు పరమదేవ సుతునకు, కన్య మరియ మాతకు పరమదేవ సుతునకు సంరక్షక దూతవై కాపాడినారు. సంరక్షక దూతవై కాపాడినారు. దయతో మము దీవించండి, మా కొరకు ప్రార్థించండి. దయతో మము దీవించండి, మా కొరకు ప్రార్థించండి. మాన్యనీయుడా, మహిమాన్వితుడా, నిష్కలంక మరియకు నిగ్రహవరుడా. మాన్యనీయుడా, మహిమాన్వితుడా, నిష్కలంక మరియకు నిగ్రహవరుడా.